రాజసభలో విక్రమార్కుడు తిరిగి రావడంతో సంబరాలు జోరుగా జరుగుతూ ఉంటే ఆమె మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా కోటలో చీకటి నీడల్లో దాక్కుని నడవసాగింది. ఇలా సంబరాల్లో లిల్లీపుట్లు నిమగ్నమై ఉండగా చెవి ఒక్కసారి ఉలిక్కిపడి తన చెవులను నిక్కబొడిచి వింటూ, ఒరేయ్, నాకు కోట పైభాగం నుండి ఎవరో రహస్యంగా నడుస్తున్నట్లు చప్పుళ్ళు వినిపిస్తున్నాయిరా అన్నాడు. వెంటనే దృష్టి తన చూపును తీక్షణం చేసి అంతా గమనించసాగాడు. అలా చేస్తూ అతను ఇలా చెప్పసాగాడు. అవునురా, కోటపై భాగంలో ముసుగు ధరించిన ఒక వ్యక్తి జాగ్రత్తగా దాగి దాగి అందర్నీ తప్పించుకుని రాజమందిరం వైపు వస్తున్నాడురా. అలా వస్తున్న వ్యక్తి సేవకురాలు వేషం ధరించి తన చేతిలోని సీసాలోని ద్రావకం ద్రాక్షరసంలో కలిపి మన రాజమందిరంలోకి వస్తున్నాదిరా అన్నాడు. లిల్లీపుట్లందరూ ఆ గదిలోకి వస్తున్న ఆమెను గమనించసాగారు. విక్రమార్కుడు, స్నేహితులారా, మన సంబరాలకు ఇది సమయం కాదు, జాగ్రత్తగా చూడండి, ఏదో ఉపద్రవం వస్తున్నట్లు ఉంది అన్నాడు.